ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు, అందులో ఇద్దరు అభం శుభం తెలియనటువంటి చిన్నారులు కూడా నిజంగా ప్రాణాలనైతే కోల్పోయారు. ఈ ఘటన అందరినీ తీవ్రంగా కలిచివేస్తూ ఉంది. కర్నూలు ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు మృతి. ఈ ఫోటోలో చూస్తున్నటువంటి నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వీరు ఈ కర్నూలు వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయారు. ఈ ఇద్దరు చిన్నారులు కూడా ఈ బస్సు ప్రమాద ఘటనలో ప్రాణాలను కోల్పోయారు. అది అందరినీ అయితే కలిసివేస్తూ ఉంది. కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లెలోని ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు మరణించడం కూడా అందరినీ కలిచివేస్తూ ఉంది. గొల్ల రమేష్ సహా నలుగురు కుటుంబ సభ్యులు మృతి చెందినట్లుగా బంధువులు తెలిపారు. ఈ ప్రమాదంలో గొల్ల రమేష్ 35 సంవత్సరాలు, అనూష 30 సంవత్సరాలు, మన్విత 10 సంవత్సరాలు, మనీష్ 12 సంవత్సరాలు ఒకే కుటుంబానికి చెందిన వీరు నలుగురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. బంధువులు ఘటనాస్థలికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. కర్నూలు శివారు వద్ద చిన్నటేకూరులో జాతీయ రహదారి 44 మీద శుక్రవారం తెల్లవారుజామున, అంటే ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బస్సు బైక్ను ఢీకొన్న తర్వాత ద్విచక్ర వాహనం బస్సు కిందకి దూసుకు వెళ్లడంతో ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు సజీవ దహనం అయ్యారు. నిజంగా ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణులు తెలుపుతున్న దాని ప్రకారంగా 20 మంది మృతదేహాలను గుర్తించి వెలుపలికి తీసుకున్నట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇంకా సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ ఘటన మీద చాలామంది రాజకీయ నాయకులతో పాటుగా పలువురు ప్రముఖులు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిజంగా ఈ ఘటన జరిగి ఉండకూడదంటూ కూడా వారందరూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతూ ఉంది.